హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఈ టాపిక్లో మనం చర్చిద్దాం. ఎందుకంటే ఉన్న వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తెలియపరచాలని ఈ వీడియో చేస్తున్నా. మరి చాలామంది అయితే నిరాశతోనే ఉన్నారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు గురించి వెయిటింగ్ చేస్తున్నారు చాలామంది. కొంతమంది అయితే L1లో ఉన్న వారికి మాత్రం ఇల్లు కట్టుకోవడానికి అయితే కొంతమందికి అయితే పర్మిషన్ వచ్చింది, వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటున్నారు. తర్వాత L2లో ఉన్న వాళ్ళైతే చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారా కానీ ఆ కొలిక్ అయితే ఇంకా ఇప్పటి వరకు అయితే రావట్లేదు. ఇంకా చాలా మటుకైతే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వారైతే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇల్లని. మరి ఈ ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారు, ఇంకా ఏంటి అనేది మనకు సమాచారం అయితే పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇవాళ రేపు అనేటువంటిదే తెలుస్తుంది. కానీ పూర్తిగా మనకు ఇంకా డీటెయిల్స్ అయితే రావట్లేదు. కాబట్టి మనం ఈ టాపిక్ మీద ఈరోజు మీకు తెలియపరచడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త, ప్రభుత్వ తాజా మార్గదర్శకాలతో మరో అవకాశం. ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే మరి నిర్మించుకుంటున్నారో పేద ప్రజలకు ఉచితంగా నివాస గృహాలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రస్తుతం వేగవంతం అమలవుతోంది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి కొత్తగా కొన్ని సూచనలు విడుదలైంది. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణ పరిస్థితులపై స్పష్టత ఇచ్చింది. మార్గదర్శకాలు తెలియని కారణంగా పలువురు లబ్ధిదారులు సందిగ్ధంలో ఉండటంతో ప్రభుత్వ అధికార యంత్రాంగం వాటిపై స్పష్టతనిచ్చింది. ఇక మనకి ఏదైతే ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటున్నారో మరి 600 చదరపు అడుగుల లోపే ఉండాలని మరి చెప్పారు. ఈ విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంటి ఏదైతే మరి ప్రభుత్వం ఏదైతే మరి కొన్ని ఒక 4 నమూనాలు అయితే ఇచ్చింది, వాటి ప్రకారమే ఇల్లు నిర్మించాలని చెప్పింది. ఇంటి ఆకృతిలో మార్పులకు అనుమతి, ఇల్లు ఎలా ఉండాలి అన్న విషయం పూర్తిగా లబ్ధిదారుల నిర్ణయమే. అయితే అందులో విస్తీర్ణం పెంచకూడదు, కావాలంటే గదుల అమరిక, బాత్రూమ్ స్థానాలు, కిచెన్ ఆకృతిలో స్వల్ప మార్పులు చేసుకోవచ్చు, కానీ మొత్తం స్థల పరిమితి మాత్రం మారరాదు. ప్రభుత్వం ఇచ్చే నిధులు గరిష్టంగా 600 చదరపు అడుగులకే సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాని గురించి చిన్న చిన్న మార్పులు అయితే ఇల్లు నిర్మించుకోవడానికి చేసుకోవచ్చు, కానీ ఇక ఇష్టానుసారంగా మనం పెంచుకొని కట్టుకుంటా అంటే మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి 5 లక్షలు మాత్రం సరిపోవని అయితే ప్రభుత్వం చెప్తుంది. రెండో విడతలో వేగవంతంగా అభ్యర్థుల ఎంపిక. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతగా పెద్ద ఎత్తున లబ్ధిదారుల ఎంపికను చేపట్టింది. ఇప్పటి వరకు 2.75 లక్షల దరఖాస్తులు పరిశీలించగా 2.28 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. వీరిలో 2.20 లక్షల మందికి అనుమతులు కూడా మంజూరయ్యాయి. రెండో విడత 57,000 మందికి పైగా లబ్ధిదారులు ఇప్పటికే నిర్మాణ ప్రక్రియ ప్రారంభించారు. మిగిలిన వారికి త్వరలోనే అనుమతి పత్రాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ప్లాన్. జిహెచ్ఎంసీ పరిధిలో స్థల పరిమితి ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వం G+3 పద్ధతిలో గృహ నిర్మాణాన్ని యోచిస్తుంది. మురికివాడల్లో స్థలాలను గుర్తించి అక్కడే బహుమంజిళ్ళ గృహాలు నిర్మించాలని తలపిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం త్వరలోనే స్థలాల ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. ఇది నగర ప్రాంతాల్లో నివసించే పేదవారికి గృహ కళ సాకారం చేసే కీలక చర్యగా చెప్పవచ్చు. ఇక హైదరాబాద్ నగరాలలో అయితే ఇక 3 ఫ్లోర్లు కట్టించి మరి అక్కడే మరి ఎవరైతే మరి ఇంటి కోసం అప్లై చేసుకున్నారో వారికైతే ఆ యొక్క ఇల్లు అయితే ఇస్తాము అని అయితే చెప్తా ఉన్నారు. 3 ఫ్లోర్లు కట్టించి దాంట్లోనే మరి ఇల్లు నిర్మించి ఇస్తామని అయితే చెప్తున్నారు మరి ప్రభుత్వం. మరి ఇది ఎప్పటికీ నెరవేరుతుందో మనకైతే తెలియదు. ఉన్న వాస్తవం అయితే మీకు చెప్పాలని ఇక్కడ ఈ వీడియో చేస్తున్నా. మరి ఎప్పుడు నిర్మిస్తారో మనకైతే ఇంకా తెలియదు, కానీ ప్రభుత్వం అయితే ఇది చెప్తా ఉంది. నమూనా ఇల్లు మార్గదర్శకానికి దారి. ప్రతి మండలంలో ప్రభుత్వం ఒక నమూనా ఇల్లు నిర్మించింది. ఇది లబ్ధిదారులకు సూచనగా ఉపయోగపడుతుంది. 5 లక్షలతో 600 చదరపు అడుగుల ఇంటిని ఎలా నిర్మించాలి అన్న విషయంలో ఈ నమూనా సహాయపడుతుంది. ఇది చూసి పలువురు లబ్ధిదారులు తమ ఇళ్ల డిజైన్ను నిర్మించుకుంటున్నారు. ఇక మనం మొత్తానికైతే చెప్పుకోవాల్సిన వార్త ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేల మంది నిరాశ్రయులకు ఇల్లు కళ నిజమవుతుంది. నిర్మాణం నిబంధనలు పాటిస్తూ నిర్ణీత పరిస్థితుల్లో ఇల్లు నిర్మిస్తే ప్రభుత్వం అన్ని దశల్లోనూ మద్దతు అందిస్తోంది. ఆకృతిలో స్వేచ్ఛ ఉన్న విస్తీర్ణ పరిమితి పాటించాల్సిన అవసరం ఉంది. పథకంలో మార్గదర్శకత వేగవంతంగా అమలు చర్యలు ప్రభుత్వ నిబద్ధత
నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎంతో మంది పేదలు తమ స్వగృహాన్ని కల్పించుకోనున్నారు. ఇదండి మరి ఈ విధంగా అయితే ప్రభుత్వం మీ ముందుకైతే ఉన్న వాస్తవాన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఇందిరమ్మ ఇల్లు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు మరి ఎంతవరకు వచ్చిందో, ఇంతవరకు ఎవరికెవరికి వచ్చిందో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకైతే తెలియదు. ఒకవేళ మీకు ఏమైనా వచ్చి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరెవరికైతే మరి ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ వచ్చిందో, ఇంకా రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కామెంట్ కూడా చేయండి. దీన్ని బట్టి నాకు కూడా అర్థమవుతుంది మరి ఇంతమందికి రాలేదో మనం తెలుసుకొని మరి ఒక వీడియో మీ ముందుకు తీసుకొస్తా. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బై బాయ్.